ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, సో ఇక మనకు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటివరకు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు, ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, జమ కాని వారి పరిస్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అని వీడియోలో తెలుసుకుందామండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో సంక్షేమ పథకాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ కీలకం. రైతు రుణమాఫీ అనేది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. దాదాపు 22,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు కదా. ప్రస్తుతం వచ్చేసి రైతు భరోసా నిధుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పథకానికి ముందుకు సాగించాలనే ఉద్దేశంతో 2వ సంవత్సరంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఎంతమందికి జమ అయ్యాయి, తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 10 ఎకరాల లోపు ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రాని వారి పరిస్థితి ఏంటి, విషయంలో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పథకాలను అయితే ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా అలాంటి స్కీమ్స్, దాంతో పాటు రేషన్ కార్డు ఉందా అయితే మీకు త్వరలోనే భారీ శుభార్త వినిపించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అభయస్థ రేషన్ కిట్ తో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఇందులో వచ్చేసి మనకు ఒక్కో కిట్ లో నిత్యావసర సరుకులు సంబంధించి 9 అయితే ఉన్నట్లు సమాచారం. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ అయితే చేస్తుంది కదా. సో త్వరలోనే ఇందులో వచ్చేసి మనకు సన్నబియ్యంతో పాటు కందిపప్పు 1 కిలో, గోధుమ పిండి 1 కిలో, అదేవిధంగా చక్కెర 1/2 కిలో, నూనె 1 లీటరు, చింతపండు 1/2 కిలో, అదేవిధంగా ఉప్పు 1 కిలో, కారం పొడి 250 గ్రాములు, పసుపు 100 గ్రాములు. అయితే లబ్ధాలకి కిట్లో తమకు ఏం కావాలో అవే తీసుకోవచ్చు, అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం ఈ కిట్ విధంగా ఒక వ్యక్తికి వస్తువులన్నీ బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాప్లో కనుక కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుందనే దానికి రేషన్ షాప్లో వస్తువుల మార్కెట్ విలువ లెక్కిస్తే దాదాపు సన్న బియ్యానికి సంబంధించి 50 రూపాయల కిలో వేసుకున్న 300 రూపాయలు, 6 కిలోలు. ఇక కందిపప్పు సంబంధించి 150 రూపాయల కిలో వేసుకున్న 150 రూపాయలు ఆదా అవుతుంది. ఇక గోధుమ పిండి వచ్చేసి మొత్తానికి కిలో 40 రూపాయలు ఇలా ఉంది కదా. మొత్తం మీద ఇవన్నీ కూడా మొత్తం అంటే మొత్తం మార్కెట్ విలువ 885 రూపాయలు. అయితే ఒక వ్యక్తికి కిట్ ఉచితంగానే లేదా సబ్సిడీ రేట్లో 100 రూపాయల లోపే పొందితే అతనికి 785 రూపాయల వరకు అయితే ఆదా అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ఎంతవరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. రాష్ట్రంలో సాగేటువంటి వ్యవసాయ భూములు 1,48,00,000 ఉంటే అందులో వచ్చేసి ఇప్పటివరకు 54 లక్షల మందికి ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేసినట్లు. ఇందులో కూడా ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా రిలీజ్ చేసి తర్వాత ఎకరాల వారీగా రిలీజ్ చేయడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడైతే ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది కదా. ఈ పథకానికి సంబంధించి 3 ఎకరాల వరకు 3,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే తాజాగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ సంఖ్య 4,666 కోట్ల రూపాయలు అయితే ఉందట. ఈ పథకానికి సంబంధించి అవసరమైనటువంటి నిధుల సంఖ్య దాదాపు 9,800 కోట్ల వరకు అయితే అవసరమవుతుందని అంచనా. దశల వారీగా ఈ రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ కావడానికి అయితే ఈ మేరకు 13 లక్షల మందికి 4,000 కోట్ల మేర పెండింగ్లు అయితే పెట్టారట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జనవరి 27 తారీఖున అన్ని మండలాల్లో దాదాపు 577 గ్రామాల్లో సాగుయోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసాను జమ చేసిన విషయం కూడా తెలిసిందే కదా. ఇందులో వచ్చేసి మనకు మిగతా వారికి ఎలా అనేది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 13 లక్షల మంది రైతులు దాదాపు 4,000 కోట్ల వరకు అయితే చెల్లించాల్సి అయితే ఉంది. ఖజానా 2-3 రోజులకు ఒకసారి 100 కోట్ల పైగా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు విస్తీర్ణ రైతు భరోసా నిధులు పడ్డాయని చెప్పేసి సమాచారాన్ని ప్రభుత్వం ఇక ఇందుకు సంబంధించి గతంలో ఏదైతే రైతు బంధు కింద ఉంటే నిధులు లెక్కను బట్టి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు ఇక భూమిలో రైతు భరోసా జమ అయినట్లు తెలిసేది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి అదేవిధంగా వానాకాలం సీజన్ సంబంధించి 18,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కదా. అయితే కొంతమందికి మాత్రమే నిధులు జమ అయ్యి కొంతమందికి నిధులు జమ కాకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు అయితే జరిగాయని చెప్పేసి అధికారులు కూడా గుర్తించారు. ఎలా అంటే గతంలో రైతు బంధు అనేది స్కూళ్ళకు, పాఠశాల, రైస్ మిల్లులు, కోళ్ల ఫామ్ వంటి వాణిజ్య కార్యకలాపాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు ఇలాంటి వాటికి కూడా రైతులకు రైతు భరోసా అనేది గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు రైతు భరోసా జమ కాలేదు. అయితే కొన్ని గ్రామాల్లో ఒకే సర్వే నెంబర్లో ఉన్న ఒక రైతుకు రైతు భరోసా సాయం అంతే, పక్కనున్న మరో రైతుకు డబ్బు అయితే జమ కాలేదు. అలాగే భూ లావాదేవీలకు కొత్త భూమి పట్టా పాస్ పుస్తకం వచ్చిన వారికి కూడా
చాలా చోట్ల అయితే జమ అయ్యాయి, కొన్ని చోట్ల అయితే జమ కాలేదట. ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయని అధికారులు అయితే వాటిని నిగ్గు తేల్చే పనిలో అయితే ఉన్నారట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే గుడిని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి. ఏదైతే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త అయితే తెలియజేసే ప్రయత్నం అయితే జరిగింది కదా. అంటే నిధులు జమ చేశారు, తర్వాత 5 ఎకరాల లోపు పడతాయని చెప్పారు. తర్వాత వచ్చేసి 2 రోజుల్లోనే 90% మేర కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది కదా. సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖ వద్ద నిధులు అనేది సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 3 నుంచి 4 ఎకరాల లోపు కంప్లీట్ అయిందట. 5 ఎకరాల నుంచి 6 ఎకరాల లోపు ఈరోజు. ఇక ఈ వారం మొత్తం కూడా డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి మాత్రమే లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అవుట్ అయిన వెంటనే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతుల అకౌంట్లో 500 కోట్లు. ఇక ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక రోజు దాదాపు 200 కోట్లకు పైగా మరో 2-3 రోజుల్లో మిగతా రైతులందరి ఖాతాల్లో అయితే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి.